హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజు వచ్చేసరికి నేనేం లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి అండి వీడియో నచ్చినట్టయితే మాత్రం. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మండే రోజు వచ్చేసరికి లంచ్కి వచ్చేసరికి కాకరకాయ కర్రీ చేశానండి. మా పాపకి కాకరకాయ వచ్చేసరికి ఇలా వేయించి శనగపప్పు పొడి వేసి చేస్తే చాలా ఇష్టంగా తినిద్దనమాట. అందుకని చెప్పి ఇలా కాకరకాయలు పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా మజ్జిగ కట్ చేసేసి వేయించానండి. తర్వాత శనగపప్పు పొడిని మిక్సీలో వేసేసేసాను. అలాగే ఒక పక్కన బియ్యం కడిగి నానబెట్టేసేసాను అనమాట. ఇంకా కాకరకాయలు వేగిన తర్వాత శనగపప్పు పొడి వేసేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుతాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టంగా ఇలానే తినిద్దండి. ఈ శనగపప్పు పొడితోనే తిండి, అందుకే ఎక్కువ శాతం ఇలానే చేస్తాను అనమాట. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అలాగే అన్నం కూడా ఉడికేసింది అనమాట. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అనేది కట్టేసేసి స్కూల్ దగ్గర దించేసి రావడమే. ఇంకా స్కూల్ దగ్గర దించేసి వచ్చిన తర్వాత కొంచెం సేపు అన్న రెస్ట్ తీసుకొని ప్యాకింగ్ ఐటమ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటానండి. ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి జీలకర్ర, తాలింపు, అలాగే లవంగాలు, ధనియాలు వీటి వరకు పోసానండి. జీలకర్ర వచ్చేసరికి రేట్ అయితే ప్రస్తుతానికి మంచి క్వాలిటీ అయితే 260, 270 దాకా పడుతుంది. అలాగే కేజీ వచ్చేసరికి 260, 270 పడుతుంది. అలాగే కవర్లు 3 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామండి. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్. అలాగే మనము ఈ ప్యాకెట్లు వచ్చేసరికి 5 రూపీస్ ప్యాకెట్స్ అండి. ఇంక జీలకర్ర ప్యాకింగ్ అనేది అయిపోయిందనమాట. ఇక్కడ తాలింపు ప్యాకింగ్ చేస్తున్నాను. తాలింపు అయితే రేట్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు. నన్ను సబ్స్క్రైబర్స్ అడిగారండి, ఇవి ఎంత రేట్ ప్యాకెట్స్ అని చెప్పి. ఇవి వచ్చేసరికి 5 రూపీస్ ప్యాకెట్స్ అండి. అలాగే 10 రూపీస్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, 2 రూపీస్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. కానీ మనకి సేల్ అయ్యే ఐటమ్స్ వచ్చేసరికి 5 రూపీస్ ప్యాకెట్ అనేవి సేల్ అవుతాయి. 2 రూపీస్, 10 రూపీస్ సేల్ అనేది అవ్వదనమాట. ఈ 5 రూపీస్ అయితే రీజనబుల్ కాబట్టి ఇవే సేల్ అవుతాయి. అందుకే మేము ఇవే ప్యాకింగ్ చేస్తామండి. 10 రూపీస్ కానీ 2 రూపీస్ కానీ ప్యాకింగ్ అనేది చేయము. 4 సైజ్ కవర్లు అనేవి తాలింపుకి యూజ్ చేస్తామండి. తాలింపు ప్యాకింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ లవంగాలు వచ్చేసరికి ప్యాకింగ్ చేస్తున్నాము. ఈసారి లవంగాలు వచ్చేసరికి మంచి క్వాలిటీ మేము తెచ్చింది వచ్చేసరికి 11-20 దాకా పడిందండి. మంచి క్వాలిటీ. అలాగే షీట్లు అయ్యేటట్టు తీసుకొచ్చామన్నమాట. కవర్కి వచ్చేసరికి ఎప్పట్లాగానే 16-17 లవంగాలు వేసుకుంటామన్నమాట. చిన్నవి అయితే 17, పెద్దవి అయితే 16 వేస్తామన్నమాట. కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజ్ కవర్లు యూజ్ చేస్తాము. షీట్స్ అవి వచ్చేసరికి 6-11 షీట్ అనేది యూజ్ చేస్తామండి. ఒక 6 షీట్స్ అనేవి ప్యాకింగ్ చేస్తున్నాను ఇక్కడ. లవంగాలు ఒక 6 షీట్లు ప్యాకింగ్ అనేది అయిపోయింది. ఇంకా ధనియాలు వచ్చేసరికి ఒక 4 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నానండి. ధనియాలు ప్రస్తుతానికైతే 130 దాకా పడుతుందండి కేజీ ధనియాలు వచ్చేసరికి. మనకి కేజీకి వచ్చేసరికి 6-7 షీట్లు ధనియాల వరకు చేసుకోవచ్చు. అలాగే మసాలా వచ్చేసరికి ఒక 6 మసాలా షీట్ల వరకు చేసుకోవచ్చు అనమాట. కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు యూజ్ చేస్తాము. అలాగే షీట్ సైజు 8-11 అనేది యూజ్ చేస్తామండి. ఇవి ఎన్ని గ్రామ్స్ అయ్యేం లేకుండా మనం మినిమంగా ఒక 6 షీట్లు 7 షీట్లు చేసుకునేటట్టు చూడాలి.
చూసారు కదండి, ఇవే నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. ధనియాలు, తాలింపు, జీలకర్ర, లవంగాలు. చూసారు కదండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.